ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము యోహాను సువార్త 14వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. చూడండి. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి నీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. ఆయన వాక్యముతో మనతో ఏమని మాట్లాడుతున్నాడంటే, యేసుప్రభు గారు ఆరోహణం అయిపోయేటప్పుడు సమాధి గెలిచిన తర్వాత 40 రోజులు అందరితో మాట్లాడిన తర్వాత, శిష్యులతో మాట్లాడిన తర్వాత, వాక్యాన్ని బోధించిన తర్వాత ఆయన ఆరోహణం అయిపోయి వెళ్ళిపోయేటప్పుడు అందరూ చూస్తున్నారు. చూస్తుండగానే ఆయన చెప్తున్నాడు, నేను వెళ్ళిపోచున్నాను, నేను ఊరికినే వెళ్ళట్లేదు. ఎక్కడికి వెళ్తున్నాను? నా తండ్రి దగ్గరికి వెళ్తున్నాను. ఎందుకు వెళ్తున్నానంటే మీకు స్థలము సిద్ధపరచి వెళ్ళుచున్నాను అంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడు? కలవరపడనీయకుడి, మా తండ్రి కనబడకుండా పోతున్నాడు అని మీరు కలవరపడొద్దు అని ఆయన వాక్యముతో మనతో మాట్లాడేవాడిగా ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో మనము కలవరపడేవారిగా ఉంటాం. కొన్ని పనులను బట్టి, కొన్ని అవసరాలను బట్టి మనం కలవరపడేవారిగా ఉంటాం. అయితే వాక్యముతో ఆయన ఏమని మాట్లాడుతున్నాడంటే, నా యందును విశ్వాసం ఉంచారు కాబట్టి నా తండ్రి యందు కూడా విశ్వాసం ఉంచండి. నా తండ్రి యందు కూడా విశ్వాసం ఉంచండి. నా తండ్రి యందు కూడా విశ్వాసం ఉంచినట్లయితే మీరు కలవరపడకుండా ఉంటారు. ఎందుకంటే మీ విశ్వాసము ఏమవుతుందంట? నమ్మకాన్ని దయచేస్తుందంట. ఆ నమ్మకం మీద మనం ఉండినప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? ఆ నమ్మకాన్ని బట్టి మనల్ని నీతిమంతులుగా ఎంచి మంచి మార్గంలో నడిపించేవాడిగా ఉంటున్నాడు. మన క్రియలను బట్టి, మన నమ్మకాన్ని బట్టి, మన విశ్వాసాన్ని బట్టి, మన నిరీక్షణను బట్టి ఎలా ఉండాలంటే దేవుని యందుగా ఉండాలి మనం. అయితే ఇక్కడ కలవరపడనీయకుడి అంటే మనం అనేక సందర్భాల్లో కలవరపడేవారుగా ఉంటాం, బాధపడేవారుగా ఉంటాం. ఆయన వాక్యముతో మనతో ఏమని మాట్లాడుతున్నాడంటే, మీరు బాధపడకండి, కలవరపడకండి, నేను మీకోసమే వెళ్తున్నాను, మిమ్మల్ని నేను విడిచిపెట్టి వెళ్ళట్లేదు, కానీ నేను మీకోసమే వెళ్తున్నాను, స్థలము సిద్ధపరచి వెళుచున్నానని ఆయన వాక్యముతో మనతో మాట్లాడేవాడిగా ఉన్నాడు. నా తండ్రి యొద్ద అనేక నివాసములు ఉన్నాయి. ఆ నివాసాలు మీకు ఏర్పరచడానికి ఎవరైతే నమ్మకముతో ఉంటున్నారో, ఎవరైతే విశ్వాసముతో ఉంటున్నారో, ఎవరైతే నిరీక్షించేవారిగా ఉంటున్నారో, ఎవరైతే దేవునికి ఇష్టమైన క్రియలు చేసేవారిగా ఉంటున్నారో వారందరూ నాకు తెలుసు. వాళ్ళకి నేను ఏం చేయడానికి వెళ్తున్నాను అంటున్నాడో? నివాసమును ఏర్పరచడానికి వెళ్తున్నాడంట. నా తండ్రి అంట అనేక నివాసాలు ఉన్నాయి. మనము లోకంలో ఉన్నాం కాబట్టి ఇల్లు కట్టుకోవాలి, పెళ్లి చేసుకోవాలి, పొలం కొనుక్కోవాలి అని ఆశపడేవారుగా ఉంటాము. అయితే మన తండ్రి అయితే మనకు ఆల్రెడీ ప్రతిదీ ఏర్పరిచిన తర్వాతే ఆయన మనల్ని సృష్టించేవాడిగా ఉంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడంటే, మీరు ఈ లోకం కోసం ఆలోచిస్తున్నారు, కానీ నేను పరలోకంలో మీకు స్థలము సిద్ధపరుస్తున్నాను అంటున్నాడు. ఎక్కడ సిద్ధపరుస్తున్నాడు ఆయన? పరలోకంలో. ఈ లోకానికి మనం యాత్రికులుగా వచ్చాము. ఈ యాత్ర ముగిసిన ఎమ్మటనే మనం ఎక్కడికి వెళ్తాము? తీర్పులోకి వెళ్తాము. తీర్పు జరిగిన తర్వాత న్యాయమైన తీర్పులో మనము న్యాయ విమర్శలో నిలబడిన తర్వాత దేవునికి ఇష్టకరంగా జీవించినట్లయితే ఆయన ఏర్పరిచిన స్థలములో మనల్ని ఉంచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే ఆయన తీర్చిన తీర్పులో మనము నిలబడడానికి, న్యాయముగా ఉండడానికి, నీతిగా జీవించి భూమి మీద విశ్వాసముతో, నమ్మకముతో, నిరీక్షణతో ఆయనకి ఇష్టమైన క్రియలు చేసుకుంటూ మనం ఉండినట్లయితే డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళేవారుగా ఉంటున్నాము? ఆయన ఇచ్చే గుడారములోకి వెళ్ళేవారుగా ఉంటున్నాము. అయితే అది పొందుకోవడానికి ఇప్పుడు వరకు మనకు సిద్ధపాటు లేకపోయినట్లయితే ఇప్పుడైనా సిద్ధపాటు కలిగి ఉండి దేవునికి ఇష్టకరంగా జీవించేవారిగా ఉందాం. ఆయన ఇచ్చు నివాసములో మనం ప్రవేశించేవారిగా ఉందాం. దేవుడి చిన్న పరిస్థితి వాక్యం దీవించిన గాక. వాక్య పరిచర్లో మీ సహోదరి. ఆమెన్.